బాగుంది. చెప్తా నాకు రే నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా. గట్టిగా ఉండాలి కదా ఫ్రైస్, మొత్తం చాలా మెత్తగా ఉంది. అవునా? ఎప్పుడు గట్టిగా ఉండాలంటే అవ్వదు కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హాయ్ హలో వాట్సాప్ గైస్, దిస్ ఇస్ మౌలి, వెల్కమ్ టు మౌలింగ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ టైం ఆల్రెడీ మనం ఒక వీడియోలోని ఎక్కడ ఫ్రైడ్ చికెన్ బాగుంటుంది అని చెప్పేసి ఒక వీడియో చేసాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసరికి బెస్ట్ బర్గర్స్ ఎక్కడ దొరుకుతాయో చూద్దాం. కొన్ని టాప్ కంపెనీస్ నుంచి అయితే ఆర్డర్ చేద్దాం మనం, లైక్ మెక్డానల్డ్స్, కేఎఫ్సి, బర్గర్ కింగ్. సో మీకు ఎక్కడ బర్గర్స్ నచ్చుతాయో ఆ ప్లేస్ కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ ట్రై చేద్దాం. ఈ పార్ట్ లో మాత్రం ఒక సెలెక్టెడ్ 4 బ్రాండ్స్ నుంచి అయితే బర్గర్స్ ఆర్డర్ చేద్దాం. మోస్ట్ సెల్లింగ్ బర్గర్స్, బేసిక్ బర్గర్స్ ఉంటాయి కదా, అవే మరీ ఓవర్ ప్రైస్డ్ కాదు, జనాలు ఎక్కువగా తినే బర్గర్స్ అయితే ఆర్డర్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో ఒక లైక్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఆర్డర్ చేసేద్దాం. లెట్స్ గో గైస్. ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉన్నాను. ఇక్కడ దొరికే టాప్ 4 కంపెనీస్ నుంచి అయితే బర్గర్స్ ఆర్డర్ చేశాను. ఒక 10-15 మినిట్స్లో వచ్చేస్తుంది. ఇంకో గెస్ట్ కూడా రాబోతున్నాడు, ఓకేనా? ఆర్డర్ చేసి అరగంట అవుతుంది, ఒకటే వచ్చింది ఆర్డర్ ఇప్పుడు దాకా. గంట పెట్టేస్తుందేమో. A few moments later. సో గైస్, అన్ని ఆర్డర్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు లియాన్స్ నుంచి ఒక బర్గర్ వచ్చింది, కేఎఫ్సి నుంచి బర్గర్ వచ్చింది, థర్డ్ మనకి మెక్డానల్డ్స్ నుంచి వచ్చేసింది. ఇవన్నీ వచ్చిన 30 నిమిషాల తర్వాత బర్గర్ కింగ్ వచ్చింది. ఏం చేస్తాం, హైదరాబాద్ ట్రాఫిక్ అలా ఉన్నట్టుంది. మరి ఆ డెలివరీ బాయ్స్ కూడా మనం ఏం అనలేం. సరే, సో ఫస్ట్ మనకి లియాన్స్ నుంచి చికెన్ ఫిలెట్ బర్గర్ అయితే వచ్చింది. కేఎఫ్సి నుంచి మనకి యాజ్ యూజువల్ చికెన్ జింగర్ బర్గర్ వచ్చింది. మెక్డానల్డ్స్ నుంచి మెక్ స్పైసీ చికెన్ బర్గర్ వచ్చింది. బర్గర్ కింగ్ నుంచి పేరు మర్చిపోయిన, ఆగండి చెప్తాను, ఫేరీ చికెన్ బర్గర్ వచ్చింది. బర్గర్ కింగ్ కూడా బర్గర్తో పాటు మనకి ప్రైస్ కూడా ఫ్రీ ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. బర్గర్ కింగ్ మెక్డానల్డ్స్ కదా ఇది ఇచ్చాడు ఫ్రీ. సారీ గైస్, మెక్డానల్డ్స్ ఫ్రీగా ఇచ్చాడు ఫ్రైస్. ఏదో తేడాగా ఉందేంటి? ఫ్రీ ఇచ్చాడు కదా, అంత బాగా. మనకి బర్గర్ కింగ్ వీడి ప్యాకింగ్ బాగుంది మా. లుక్ కూడా చాలా బాగుంది. సో గైస్, బర్గర్స్ అన్ని టేస్ట్ చేసేసి ఏది బెస్టో చూద్దామా? మనతో పాటు ఒక గెస్ట్ కూడా జాయిన్ అవుతాడు ఈ బర్గర్స్ టేస్ట్ చేయడానికి. రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. ఏంటి 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 బర్గర్లు ఉంటే సైలెంట్ బర్గర్లు ఆర్డర్ పెట్టి తినేస్తున్నా. నీకే ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. ఇంకా స్టార్ట్ చేయలేదు మాయా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏంటి మనోడు బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇప్పుడు ఏంటి? సర్లే కానీ ఉంది మెక్డానల్డ్స్ ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు ఏంటి మ్యాటర్ ఏంటి? నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా, వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. సో మనం ఒక 4 కంపెనీల నుంచి బర్గర్స్ ఆర్డర్ చేసాం. ఇందులో మనకి ఏది బెస్ట్ బర్గరో, ఏది బాగుందో, నాకు ఏది నచ్చిందో చెప్పాలి. బేసిక్ బర్గర్, మోస్ట్ సెల్లింగ్ బర్గర్స్ ఇవి, అంటే కొద్దిగా బడ్జెట్ లో ఉంటాయి. ఫస్ట్ ఏందమ్మా నేను ఫస్ట్ ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసావు ఒక మెక్డానల్డ్స్. ఇప్పుడు నువ్వు తిను, నాకైతే బాగుంది. నాకు చూసారా సార్ డబుల్ యాక్షన్? మామూలు లేదు. వా ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. నిజంగా చదివిపోయిందా? సో ఈ మెక్డానల్డ్స్ ప్రైస్ వచ్చేసరికి 214 రూపీస్ పడింది. ఈ బర్గర్ 214 రూపీస్. హాఫ్ బిర్యానీ వస్తుంది. బర్గరే, బిర్యానీయే. మేము ఏదైనా బిర్యానీతోనే కంపేర్ చేస్తాం. నేను లాస్ట్ లో చెప్తాను ఏది బాగుంటుందో. నెక్స్ట్ అన్ని బర్గర్స్ వాళ్ళు ఫ్రైస్ ఫ్రీ ఇవ్వలే, మన మెక్డానల్డ్స్ ఫ్రై ఇచ్చాడు కానీ గట్టిగా ఉండాలి కదా ఫ్రైస్, మొత్తం చాలా మెత్తగా ఉంది. అవునా? అన్ని వస్తున్నప్పుడు నలిగిపోయి ఉంటది మాయా. ఎప్పుడు గట్టిగా ఉండాలంటే అవ్వదు కదా. ఏంటి సార్ అది? ఎప్పుడు గట్టిగా ఉండాలంటే అవ్వదు కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అది బుర్రా భూత, బుర్రా భూత. పైన మొత్తం చిల్లీ ఫ్లేక్స్ గట్ట అంటుకొని భలే ఉంది. తిని పర్లేదు, ఆకలితో ఉన్నాం అసలుకే. మనకి ఫీరీ చికెన్ బర్గర్ 209 రూపీస్ పడింది. చాలా స్పైసీ ఉంది. సో ఇందులో దానికి దీనికి కంపారిజన్ అంటే అది కొంచెం స్వీట్ గా, కొంచెం ఇదిగా ఉంది. కొంచెం చాలా హాట్ స్పైస్ లోపల కూడా. ఇది ఏమంటారు? జాలపినోస్ ఉన్నాయి, జాలపినోస్, ఆలిపినోస్ ఉన్నాయి. టేస్ట్ చేయమంటావా? నిజంగానా? చూడు, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. పైన చిల్లీ ఫ్లేక్స్ వల్ల స్పైసీనెస్ మంచి స్పైసీగా ఉంది. నేను
తింటా ఉంటాను కానీ ఎంత స్పైసీ బర్గర్ తినలేదు నేను. స్పైసీగా బర్గర్ సూపర్. నెక్స్ట్ KFC జింగర్ బర్గర్. నీ ఫేవరెటా? అంటే మా నార్మల్ KFC ఇది రియాలిటీ. చిన్నప్పుడు మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు KFC తినడం అనేది అది ఒక నిజం. డ్రీమ్. అంటే ఇప్పటికీ మా చుట్టాలు చాలా మంది ఎప్పుడైనా కలిసిన మా KFCకి పట్టుకెళ్ళు ఇది అడుగుతారు ముందు. ఎందుకు అదో నేను అంతే. నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు కూడా KFCకి వెళ్తే ఒకటి అది ఇప్పుడు టైంలో మాది విలేజ్ కదా, మాది ఆకివీడి కాబట్టి అక్కడ లేదు. ఈ మధ్య కాలంలో అంటే భీమవరంలో వచ్చింది. ఒకప్పుడు విజయవాడ వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన ముందు చుట్టాలని రాగానే నన్ను KFCకి పట్టుకెళ్ళిపోవాలి అనేవాళ్ళు. ఇప్పుడు కూడా మేము విజయవాడలో ఉన్నప్పుడు కూడా మా చుట్టాలు అలాగే అనేవాళ్ళు, రాగానే KFCకి తీసుకెళ్ళరు అనేవాళ్ళు. అదో రకమైన అదొక ఎమోషన్ లే. ఒకప్పుడు ఇప్పుడు అంటే కామన్ అయిపోయింది, వచ్చేసింది. సో ఇది జింగర్ బర్గర్ సిమిలర్ మనకి చెప్పాం కదా. కాకపోతే ఏంటంటే మనకి నార్మల్ ఫ్రైడ్ చికెన్ అది పెట్టేసి ఇచ్చేస్తారు అంతేనా? ఇది లేకపోతే ఇది ఉంది, ఇది ఫ్రైడ్ చికెన్ మనకి ఇది బయట తెలియలేం మనం. అది బర్గర్ కోసమే తయారు చేసినట్టు ఉంది లోపల చికెన్. ఇది ఎలా ఉంది మనం చూడడానికి? నార్మల్ మనం తిన్న ఫ్రైడ్ చికెన్ ఇచ్చేస్తారు. కాకపోతే ఇవి కొంచెం మైనీస్ పైన భలే సరే ఇవన్నీ ఏమన్నారు, ఈ నువ్వులా? నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. అబ్బబ్బబ్బబ్బా ఏం ఆస్వాదిస్తున్నాడు అయ్యా బాబు. పైన బ్రెడ్, ఈ రెండు బ్రెడ్ ఉన్నంత స్మూత్గా అనిపించలేదా? ఓకే. దానికి తగ్గట్టు లోపల ఫ్రైడ్ చికెన్ కూడా ఆ రెండు అలా కంచి చికెన్ అయిపోతుంది. ఇది ఏంటంటే లైట్ కరకరలాడుతూ ఉంది. బాగుంది. మన వీడియో కదా, అందుకే ఫస్ట్ బయట మనోడే తినాలని చెప్పి లేకపోతే ఎడుతాడు మరి. కేకులో తినకూడదు అంట, కొంచెం కొంచెం తినాలి. స్మూత్గా వెళ్ళిపోయింది కానీ కొంచెం ఎక్కువసేపు నవలాల్సి వచ్చి అలా ఇది చేయాల్సి వస్తుంది. మేనర్స్ లేదు, ఇలా మూతులుగా రాసుకుంటారు. ఏంటి మొత్తం ఇలా ముడుచుకుపోయినట్టు అయిపోయింది. ఇదిని KFC చూడడానికి ఒకేలా ఉన్నాయి మా సేమ్ ఉన్నాయి. చికెన్ ముక్క తినేస్తా. కురుకురే చికెన్ అది పిండి తగిలింది మొత్తం. ఓకే, సాస్ లేకుండా తినేస్తాను నేను. అంటే బర్గర్ ఫ్లేవర్ తెలియపడదు కదా సాస్ పెట్టుకుంటే. అయితే కరెక్ట్. ఓకే, మనోడు సాస్ లేకుండా ఏం దిగదు కాబట్టి ఇద్దాం సాస్. తర్వాత నెక్స్ట్ బైట్స్ నుంచి చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఇందాక బ్రెడ్ చికెన్ గట్టిగా ఉంది అనిపిస్తుందా? ఇంచుమించు ఫ్లేవర్ వచ్చింది, కాకపోతే ఇది మెత్తగా ఉంది. బాగుంది, చెప్తా నాకు. చూడండి గైస్, హేళన చేస్తున్నారు. దీని రేట్ ఎంత? లియోన్స్ 228, KFCది 199. KFC తక్కువ, బర్గర్ 199 తక్కువ. చెప్పు ఏం నచ్చింది నీకు? సో మనోడు ఫస్ట్ చెప్తాడు ఏ బర్గర్. పర్లేదు చెప్పాలి. సర్లే, నాకు ఫస్ట్ ఏం తిన్నాను నేను? ఇది కదా బర్గర్ కింగ్ ఫస్ట్ తిన్నాను కాబట్టి. బర్గర్ కింగ్ కాదు, నువ్వు మెక్డానల్డ్స్ తిన్నావు మధ్య వరకు. నువ్వే అన్నావు బర్గర్ కింగ్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మెక్డొనాల్డ్స్ మంచి స్మూత్గా ఉంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. దాని తర్వాత వచ్చేసరికి స్పైసీ ఫైరీ చికెన్ కింగ్స్ నుంచి అంట. ఫైరీ చికెన్ బర్గర్ స్పైసీగా ఇష్టపడి ఆ స్పైసీ క్రేవింగ్స్ ఏమన్నా వస్తే మాత్రం బర్గర్ కింగ్ నుంచి ఇది ట్రై చేయొచ్చు. సో నా ఫస్ట్ వచ్చేసరికి మెక్ చికెన్, సెకండ్ వచ్చేసరికి ఫైరీ చికెన్, థర్డ్ వచ్చేసరికి లియోన్స్ కి KFCకి చిన్న తేడా, పెద్ద ఏం తేడా లేదు, మొత్తం ఫ్లేవర్ ఒకేలా అనిపించింది. లోపల పెట్టిన లైట్ అది క్యాబేజ్ పెడతారు కదా, అవి పెద్ద పెద్ద పేర్లు మనకు తెలియదు. ఆ మైనీస్ అంటాం, అవి సేమ్ ఇంచుమించు టేస్ట్ ఫ్లేవర్ కూడా ఒకేలా ఉంది. కాకపోతే ఈ పైన ఆ బర్గర్ కి సంబంధించిన ఏమంటారు రొట్టె బన్ లియోన్స్ కి వచ్చేసరికి మెత్తగా ఉంది, KFC వచ్చేసరికి గట్టిగా ఉంది లోపల చికెన్ తో సహా. నాలాగా పళ్ళు అంతంత మాత్రమే ఉన్న వాళ్ళకి థర్డ్ ప్లేస్ వచ్చేసరికి లియోన్స్, ఫోర్త్ KFC. అది మనోడు ఎలాగో పెద్ద ప్రొఫెషనల్ చెఫ్ కాబట్టి నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఫస్ట్ థింగ్ బర్గర్ గురించి మనం రివ్యూ వచ్చే ముందు మనం నార్మల్ అవుట్లెట్కి వెళ్ళి తినడం వేరు, ఆర్డర్ ఇవ్వడం వేరు. అవుట్లెట్లో మనకు అప్పటికప్పుడు చేసి పెడతారు కాబట్టి స్మూత్గా బాగుంటుంది.
ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి మన దగ్గరికి వచ్చినప్పటికీ ఒక 30-40 మినిట్స్ పట్టేస్తుంది. దానివల్ల ఏమవుద్ది, బ్రెడ్ సాగిగా అయిపోవడం, ఆ చికెన్ చల్లగా అయిపోయి కొద్దిగా గట్టిగా అయిపోవడం అలాగ అవుతూ ఉంటుంది. బట్ స్టిల్ చాలామంది ఆన్లైన్లో ఆర్డర్ చేయడమే ప్రిఫర్ చేస్తారు కాబట్టి మనం దీన్ని బట్టి మనం రివ్యూ చేస్తున్నాం. సో దాంట్లోని ఫస్ట్ బర్గర్ కింగ్ ఇవన్నీ హాఫ్ అన్ అవర్లో వచ్చి ఇది గంటలో వచ్చింది. బట్ బ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ స్పైసీగా, టేస్ట్ చాలా చాలా బాగుంది. లోపల ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగున్నాయి. సెకండ్ వచ్చేసరికి నాకు లియోన్స్ పర్సనల్ ఫేవరెట్, బట్ ఈరోజు కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి మెక్డానల్డ్స్, లాస్ట్ కేఎఫ్సీ ఉంది. కేఎఫ్సీ ఎందుకంటే బ్రెడ్ గట్టిగా కొద్దిగా అయిపోయి, చికెన్ కొద్దిగా గట్టిగా అయిపోయి కొద్దిగా అంతగా నచ్చలేదు. జస్ట్ ప్లేసెస్ దిస్ ఇస్ ఫస్ట్, దిస్ ఇస్ సెకండ్. ఇంగ్లీష్ ఏంట్రా? ఈ రెండట్లో తాడిపోతే ఎవరికి? ఫస్ట్, సెకండ్ మెక్డానల్డ్స్, థర్డ్ కేఎఫ్సీ, 4. యా, కేఎఫ్సీ నేను కూడా 4 ఇచ్చా. సో ఈ రోజు తిన్న దాన్ని బట్టి ఇది మా రేటింగ్ అన్నమాట. సో వీడియో అందరికి నచ్చింది కదా? మీరు ఇంకా మాకేమన్నా ఛాలెంజెస్ ఇవ్వాలనుకున్నా, మా ఇద్దరిని ఎలాంటి వీడియోలో చూడాలనుకున్నా కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ బర్గర్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి సిరీస్ లోని దేని కంపారిజన్ మీకు కావాలో అది కూడా చెప్పండి, అవి కూడా చేస్తాము. బర్గర్స్ అయితే బాగున్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు సెలవు. బాయ్.